ఓం శ్రీ ఏకదంతాయ నమః. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా రోజులు టైం ఉంది. ఇంకా మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 27 అయితే మనకు వినాయక చవితి స్టార్ట్ కాబోతుంది. సో దీని పర్పస్లో గల్లీకి అయితే వినాయకులు పెడతా ఉంటారు. చాలామంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా ధూమ్ధామ్గా వినాయక చవితి సంబరాలు అయితే జరుపుకుంటారు కదా. సో అందరూ ముందుగా మన సంబరం టీవీని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. మనకు వినాయక చవితి వస్తుంది కాబట్టి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల కంటే కూడా మట్టి వినాయకులను పెట్టుకోవడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఈ మట్టి వినాయకులను పూజించడం ద్వారా మనం భూమాతను కూడా పూజించినట్టు అవుతుంది. కాబట్టి ఈ మట్టి వినాయకులు నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లాంటి వాతావరణంకి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. ఎలాంటి వాతావరణంలో ఈ చెడు మార్పులు అనేటివి ఏమి జరగవు. సో పొల్యూషన్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఈ మట్టి వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల 24 గంటల్లో కేవలం ఈ వినాయకుడు అయితే మొత్తం పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది. సో ఇందులో వాడేటివి కూడా ఏమి ఉండవు కాబట్టి న్యాచురల్గా కట్టెలు మాత్రమే ఉంటాయి కాబట్టి దానికి ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో అందరూ ఏంది అంటే ఈసారి మట్టి వినాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే మనం ఎక్కడున్నామంటే నాగోల్ దగ్గర ఉన్న కుమ్మరి మట్టి కళాకారుల దగ్గర ఉన్నాం. సో ఇక్కడ వినాయకులు అయితే మొత్తం మట్టితోనే తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ కళాకారులకు కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచిగా తయారు చేస్తూ ఉన్నారు. వినాయకుల్ని చూస్తున్నట్టయితే మొత్తం మట్టితో తయారు చేసినప్పటికి కూడా మట్టిలాగా అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే అంత మంచిగా అంత స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో వర్క్ అయితే ఇంకా చేసేది చాలా ఉంది. కొన్నిట్లకు ఈ మట్టి వినాయకులకు కుందన్ వర్క్ వేయడం కానీ, ఇంకొన్ని వినాయకులకు పెయింటింగ్ వేయడం కానీ ఇట్లా మంచిగా చేస్తూ ఉంటారు. సో ఈ మట్టి వినాయకులు బరువు కూడా చాలా ఉంటాయి. నార్మల్గా కాకుండా ఈ మట్టి వినాయకులు చాలా బరువు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ మట్టి వినాయకుల్లో కూడా ఒకప్పుడు మట్టి వినాయకులు అంటే చిన్నవి చేసేవాళ్ళు. కాకపోతే జనరేషన్ అనేది మారుతుంది కాబట్టి ఇక ఇయర్ ఈ మట్టి వినాయకులను అయితే పెంచుతూ ఉన్నారు. మనకు ఖైరతాబాద్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా మట్టి వినాయకుడే, అంత పెద్ద భారీ విగ్రహం అక్కడైతే ఖైరతాబాద్లో. సో అది అక్కడే తయారు చేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ఈ చిన్న వినాయకులను కూడా మంచిగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి కుమ్మరి మట్టి కళాకారులు ఏంటంటే మనకి A to Z అంటే 3 ఇంచుల నుంచి ఇక్కడ వినాయకులు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోల్సేల్ ప్రైస్లకు అయితే చాలామందికి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మట్టి వినాయకులను చాలామంది తీసుకొని కొందరు ఇవ్వడం కానీ, మట్టి వినాయకులు ప్రొవైడ్ చేయడం కానీ, అదేవిధంగా తీసుకొని షెడ్లలో పెట్టుకోవడం కానీ, మట్టి వినాయకులను చాలామంది ఒకప్పుడు మట్టి వినాయకులు పెట్టేది, మధ్యలో మొత్తం ఆ వినాయకులు కలర్ వినాయకులు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సంవత్సరంకి వచ్చేసరికి మట్టి వినాయకులు అనేటివి పెట్టేవాళ్ళు చాలామంది పెరిగినారు. కాబట్టి ఈ మట్టి వినాయకుల తయారీ కూడా అంతే డిమాండ్ ఉంది. అసలు ఈ మట్టి వినాయకులకు కూడా చాలా రేటు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం న్యాచురల్గా మంచిగా దేవుణ్ణి చూస్తున్నట్టే ఉంటుంది మట్టి వినాయకుల్లో. సో మంచిగా అనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ చూస్తూ ఉంటే. సో ఇక్కడ మనం పూర్తిగా వినాయకులను అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంత పెద్ద వినాయకులు ఉన్నాయి, ఇంకొకటి ఇంత వినాయకుల నుంచి కూడా స్టార్ట్ ఉంటాయి. హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి చాలా తక్కువ రేట్లలోనే మనకి వినాయకులు అయితే లభిస్తూ ఉంటాయి ఇక్కడ. సో కేవలం నేను అంతకుముందు ఇయర్ కూడా వినాయకులు అమ్మిన నేను కూడా. సో ఇక్కడ నుంచే తీసుకెళ్ళిన కేవలం 33 రూపాయలు 32 రూపాయల నుంచే స్టార్ట్ ఉంది. సో ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి వినాయకులు ఉన్నాయి అనేది కూడా చూసేద్దాం. సో ఇక్కడ మట్టి వినాయకులు అయితే రెడీ చేస్తూ ఉన్నారు కదా, అన్న వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆ మట్టితో కూడా ఇంత అద్భుతంగా చేస్తారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే చాలాసార్లు మట్టి వినాయకులను చూసిన, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, అది చూసిన ఊర్లలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము కూడా చేసేది మట్టి వినాయకులు. సో చెర్లకు పోయి మట్టిని తీసుకొచ్చి, నల్ల మట్టిని తీసుకొచ్చి వినాయకులు చేసేది. కాకపోతే వాళ్ళ టాలెంట్ కాబట్టి ఎంత మంచిగా చేస్తూ ఉన్నారు చూడండి వినాయకుల్ని. సో అన్న సూపర్గా చేస్తున్నారు అన్న, నిజంగా చాలా బాగా చేస్తున్నారు. మొత్తం ఫినిషింగ్ అయిపోయే వరకు చాలా మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు రెడీ అవుతున్నప్పుడే మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. సో చూసిరు కదా అన్న ఎంత మంచిగా చేస్తూ ఉన్నారు. ఈ మట్టిలో కొంచెం వాటర్ కలిపేసి మంచిగా స్మూత్గా చేస్తూ ఉన్నాడు అన్నట్టు. సో మంచిగా అనిపిస్తూ ఉంది. ఇట్లా పెయింటింగ్ వరకు, ఇంకొన్ని ఇట్లా కుందని వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మట్టి వినాయకుల్ని తయారు చేస్తారు. పాపం వినాయక చవితి వచ్చే వరకు కూడా వాళ్ళు ఇక్కడే ఉండి ఈ మట్టి పని అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు, ఈ వినాయకుల్ని రెడీ చేయడం కానీ. సో ఈ విషయంలో వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. సో ఇంకా మనం వినాయకుడిని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెట్టు. సో ఈ చెట్టుని ఇంకా డిజైన్ చేయాల్సి ఉన్నట్టుంది. ఇంకా చాలా వర్క్ ఉంది ఈ మట్టి వినాయకుల విషయంలో. కాకపోతే ఏంటంటే పూర్తిగా కంప్లీట్ వినాయక చవితి వచ్చేలోపు ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి మనకు 1 మంత్లోపు అయిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా 3 ముఖాలతో మనకు వినాయకుడు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ఇక్కడ మూషికాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. మూషికాలు కూడా వినాయకునికి కాపలాగా ఉన్నట్టుగా
మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లా అయితే ఉంటాడో నిలబడి అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడి రూపంలోనే కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇది చిన్న సైజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అక్కడ చూస్తున్నట్టు ఇక్కడ చిన్న సైజ్ నుంచి ఉంటాయని చెప్పినా కదా, 4 ఇంచెస్ నుంచి అయితే మనకు వినాయకులు కనిపిస్తూ ఉన్నాయి. 4 ఇంచెస్ వినాయకుడు. ఈ 4 ఇంచెస్ వినాయకుడు రేట్ ఎంత అంటే 32 రూపాయలు మాత్రమే. సో మనకు కొంచెం పెద్ద 8 ఇంచెస్ వినాయకులు 8 ఇంచెస్ వినాయకులు 8 ఇంచెస్ వినాయకులు కూడా మనకి ఎంత 55 సో చూసారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి వినాయకులు ఏంటంటే పెద్ద వినాయకుల దగ్గర తోడు వినాయకులు పెట్టడానికి, లేదంటే మన ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా, మన ఇళ్ళల్లో పెట్టుకునే వినాయకుడు, ఇట్లాంటి వినాయకులు అయితే చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఇది 8 ఇంచులు అనమాట. సో ఇంట్లో కూడా మోడల్ చాలా ఉన్నాయి, చాలా రకాల వినాయకులు ఉన్నాయి ఇందులో కూడా. సో చూసారు కదా, మంచిగా కనిపిస్తూ ఉంది. మనకి ఆ వినాయకులకి ఈ వినాయకులకి తేడా ఏంటంటే ఇవి ప్యూర్ మట్టితో తయారు చేసినాయి కాబట్టి మనం మట్టి వినాయకులను పూజించడం ద్వారా చాలా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఆ వినాయకులను పెట్టుకోవచ్చు. ఆ వినాయకులను పెట్టిన తర్వాత అవి చెరువులలో నిమజ్జనం చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ చెరువులలో నిమజ్జనం చేసిన తర్వాత ఎండాకాలం నీళ్ళు ఎండిపోతాయి కదా, అప్పుడు ఆవులు బర్రెలు కానీ అందులోకి వెళ్ళినప్పుడు అవి కాళ్ళు తలిగేయడం కానీ అట్లా తొక్కుకుంటా మనుషులు కూడా వెళ్ళడం కానీ అట్లాంటివి జరుగుతాయి. సో మట్టి వినాయకులు ఏంటంటే మట్టిలో కలిసిపోతాయి వాటర్లో వేయగానే ఒక 2 రోజులలో. సో అందుకే మట్టి వినాయకుడు పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లాంటి పొల్యూషన్ అనేది ఉండదు. సో ఇలా మనం చూసుకున్నట్టయితే 12 ఇంచెస్ కూడా ఉన్నాయి, 12 ఇంచెస్ 14 ఇంచెస్ ఇంకా ఇట్లాంటి వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి మనకు. కాకపోతే వీళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తక్కువ రేట్లకు కూడా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 18 ఇంచెస్, ఇది 14 ఇంచెస్ వినాయకుడు, 14 ఇంచెస్, 18 ఇంచెస్, 16 ఇంచెస్, 26 ఇంచెస్ పెద్ద వినాయకులు కూడా మనకు ఉన్నాయి. ఇంకా చాలా వినాయకులు కూడా యాక్సెస్ పెట్టిస్తున్నారు. సో ఇది మొత్తం మీద మనం ఒక్కసారి రేట్లు చూసేద్దాం. రేట్లు చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోతుంది కదా. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడ నాగోల్లో కుమ్మరి లక్ష్మి మట్టి కళాకారుకి అయితే వచ్చేయండి. ఇక్కడ వినాయకులు అయితే తీసుకోవచ్చు మంచి హోల్సేల్ ప్రైస్లో. సో చూసారు కదా, ఇక్కడ 4 ఇంచెస్ 36, 6 ఇంచెస్ 46, 7 ఇంచెస్ 55 రూపీస్, 8 ఇంచెస్ 75 రూపీస్, 9 ఇంచెస్ 85 రూపీస్, 10 ఇంచెస్ 125 రూపీస్, 22 ఇంచెస్ 750, 24 ఇంచెస్ 920, 26 ఇంచెస్ 1250, 28 ఇంచెస్ 650, 30 ఇంచెస్ 2300. సో మొత్తం అయితే ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క వినాయకునికి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి. నచ్చడం మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకసారి చూసిన తర్వాతనే వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు. సో చూసిరు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.